హలో గైస్, వెల్కమ్ టు ద వీడియో ఆఫ్ ద నాని గారి ద లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది పారాడైజ్ గ్లిమ్స్ అబ్బా. అండ్ ఈ గ్లిమ్స్ చూసి నాకు ఒకటే అనిపించింది, నాని గారికి అండ్ శ్రీకాంత్ గారికి దండేసి దండం పెట్టాలని. అసలు నాని గారి నుంచి ఈ టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాని అన్న శ్రీకాంత్ వదిలే ఫిల్మ్ అంటే దసరా మీద ఒక 5% ఉంటుంది అనుకున్నారు ఇది పారాడైజ్ మూవీ, కానీ 100% ఉంది భయ్యా. ఈ గ్లిమ్స్ లో ఒక తల్లి తన కొడుక్కిచ్చే హైప్ ఉంది భయ్యా. తల్లి రొమ్ము నుంచి పాలు రాకపోతే రక్తం పూసి పెంచానని ఆ డైలాగ్ అయితే అదిరిపోయింది. అంటే గ్లిమ్స్ లో అలాంటోడు ఎలాంటోడి కథ కాదు, ఒక లంజా కొడుకు కథానంగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఈ గ్లిమ్స్ కి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ అనిరుద్ధ్ బీజియం కొట్టాడు భయ్య, అదుర్సు పోనకాలు వచ్చేసినాయి. అండ్ నాని గారిని ది పారాడైజ్ మూవీతో మనం ఒక కొత్త అవతారంలో చూస్తున్నాం. ఆ నోస్ కా రింగ్ ఏంటి, అండ్ 2 జడలేంటి, అసలు ఒక కాకి మీద కథ ఏంటి, ఒక కాకి కథ ఏంటి. నేనైతే ఏమనుకున్నానంటే మన హీరోస్ అందరూ కమర్షియల్ మూవీసే చేస్తున్నారు, హిట్ జోన్లో అండ్ సేఫ్ జోన్లోనే ఉన్నారు అనుకున్నా. కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ జోనర్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ని ఒక డిఫరెంట్ స్టైల్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్తో నేను చేస్తాను నాని అన్న ముందుకు వచ్చేసాడబ్బా. హ్యూజ్ రెస్పెక్ట్ అన్న నీకు. హిట్ 3తో ఒక సంఖ్య నా కొడుకు, అండ్ ది పారాడైజ్ మూవీతో ఒక డాష్ నా కొడుకు. అండ్ మాస్ ఆడియన్స్కి ఈ 2 డైలాగ్స్ వింటుంటే చెవులో తేనె పోసినట్టు ఉంది. ఏం లేదబ్బా, రాసి పెట్టుకోండి నాని గారిని. టైర్ 2 నుంచి టైర్ 1.